సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6 JVR. టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు దినఫలాల కార్యక్రమంలో ఆదివారం నవంబరు 24వ తారీఖు. ఈరోజు నవమి తిథి రాత్రి 10 గంటల 19 నిమిషాల వరకు ఉంటుంది. తదనంతరం దశమి తిథి. ఇక నక్షత్రంలోకి వచ్చేప్పటికీ పుబ్బా నక్షత్రం రాత్రి 10 గంటల 16 నిమిషాల వరకు ఉంది. తదనంతరం ఉత్తరా నక్షత్రం. ఇక ఈరోజు చెప్పుకోదగిన పెద్దగా విశేషాలు లేవు. అయినప్పటికీ కూడా ఈరోజు శ్రీరాముడికి సంబంధించిన పూజలు ఎక్కువగా మేలు చేయటం అనేది అయితే ఉంటుంది. ఇక ఇది ఈ కార్తీక మాసంలో వచ్చే ఆదివారాల్లో ఒక ఇంచుమించుగా చివరి ఆదివారం. ఈ ఆదివారం నాడు మనం ప్రాతస్నానం చేసినట్టయితే మంచి ఫలితం ఉంటుంది. ఇక దినఫలాల కార్యక్రమంలో మరి ముఖ్యంగా మేషరాశి ఫలితం గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి అయితే కనుక ఈరోజు కూడా తీసుకునే నిర్ణయాల్లో ఒకంత గజిబిజి వాతావరణం తొంగి చూడటం అనేది అయితే కనిపిస్తుంది. మానసికంగా మనము ఎంత దృఢంగా ఉందామనుకున్నప్పటికీ కూడా ఒక రకమైన అసహకరమైన వాతావరణంలో ఇమిడిపోవడం అనేది అయితే కనిపిస్తుంది. సంతానపరంగా ఒక ఇబ్బంది ఎదుగుతుంది అనుకుంటే ఇంకో రకంగా ఆలోచించవలసిన పరిస్థితులు కూడా నెలకొనటం అనేది అయితే కనిపిస్తోంది. ఉద్యోగాల్లో మన వంతు మనం తప్పు లేకుండా కృషి చేయడానికైతే ప్రయత్నిస్తాం. బంధుమిత్రాదులు అనుకోకుండా ఎవరైనా సరే మన ఇంటికి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఈరోజు అయితే కనుక మీరు ఎక్కువగా లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు మరి ఇంటి సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పెట్టేలాగా ఉంటాయి. ఇంట్లో ఈ సమస్య వదిలిన ఇంకో సమస్య గురించి పదే పదే ఆలోచించవలసిన పరిస్థితులు ఎక్కువగా కనిపించడం అనేది అయితే కనిపిస్తుంది. ఖర్చుతో కూడిన శుభాలకి కొంతవరకు ఆస్కారం అయితే ఈరోజు ఉంది. అంటే ఏదైనా సరే కొత్తగా వాహనాలు తీసుకోవాలన్నా, ఇంటిని ఏదైనా అభివృద్ధి చేయాలన్నా, ఇలాంటి ఖర్చుతో కూడిన కొన్ని మంచి విషయాలకి ఈరోజు అయితే కనుక ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. స్నేహితులు పరంగా ఏవైనా సరే ఒక్కోసారి లేదా మన సహోద్యోగుల వల్ల ఏవైనా సమస్యలు ఒక్కోసారి ఉత్పన్నమయ్యే అవకాశాలు అయితే లేకపోలేదు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు సంతానపరమైన విషయాల్లో చక్కటి అభివృద్ధి పురోభివృద్ధి కనిపిస్తుంది. మనోరంజకమైన కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు. మీ యొక్క ప్రతిభని 10 మంది ముందు ప్రదర్శించగలుగుతారు. ఇక ఇతరులతో మీ యొక్క సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. ఆర్థికంగా చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే ఉండవు, కానీ ఖర్చులు మాత్రం ఎక్కువగానే ఈరోజు కూడా కొనసాగుతాయి. ఈరోజు మీరు లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా ఆ పనిలో ఎంతో కొంత నష్టం వాటిల్లే పరిస్థితి ఈరోజు కూడా కనిపిస్తుంది. కనుక ఈరోజు కూడా సాధ్యమైనంత వరకు బాగా అవసరం ఉంటే తప్ప ధనాన్ని ఖర్చు పెట్టకుండా ఉండటం అనేది మంచిది. ఇక ఖర్చు పెట్టకుండా మామూలుగా డబ్బు విషయాలు అంటే చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే ఏమీ కనిపించటం లేదు. ఆడవారు బంధువుల వల్ల ఏవైనా సరే కొంత మంచి జరిగే అవకాశం కూడా ఉంటుంది. పుణ్యక్షేత్ర సందర్శన కానీ, మనోరంజక ఉల్లాస ప్రదేశాల దర్శనం కానీ మీకు సంభవిస్తుంది. ఇక ఈరోజు మీకు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు ఉపయుక్తంగా ఉంటాయి. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు మీ యొక్క కార్యక్రమాల్లో కొంత పురోభివృద్ధి సాధించడం అనేది అయితే కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో మార్పులు ఉన్నప్పటికీ కూడా చక్కటి అనుకూలమైన మార్పులుగానే వాటిని మనం పరిగణించాల్సి ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలనుకుంటే కనుక సాధ్యం అవుతుంది. అమ్మగారు లేదా అటువైపు ఉండే బంధువుల పరంగా కూడా ఈరోజు తాత్కాలికంగా కొంత ఉపశమనం లభించడం అనేది అయితే ఉంటుంది. ఇక ఎలా చూసినప్పటికీ కూడా మరీ చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే ఈరోజు అయితే కనిపించడం లేదు. ఉన్నంతలో ఆనందంగా గడుపుతారు. ఇక ఈరోజు మీకు ఎక్కువగా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు ఉపయుక్తంగా ఉంటాయి. కన్యా రాశి వారికి అయితే కనుక ఈరోజు కూడా అధికంగా ధన వ్యయం అనేది అయితే ఉంటుంది. కానీ
అమ్మ లేదా అటువైపు ఉండే బంధువుల యొక్క సహాయ సహకారాలు మీకు లభించవచ్చు. ఇక భార్యాభర్తల మధ్య అనురాగం పెరుగుతుంది. కొత్తగా సంతానం కావాలనుకునే వాళ్ళకి ఆ ప్రయత్నాలు సఫలీకృతం కావటం అనేది అయితే ఉంటుంది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. తులారాశి వారికి అయితే కనుక ఈరోజు వారు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా ఈరోజు కూడా అత్యధిక భాగం అనుకూలమైన ఫలితాలు ఇస్తాయి. ఖర్చులు ఉన్నప్పటికీ కూడా మీరు మీ యొక్క వ్యక్తిగత సంతోషాల కోసం అవి పెడుతుంటారు కనుక దాన్ని మీరు పెద్దగా లెక్క చేయరు. అలాగే ఇతరుల కోసం మీరు ఏదైనా సరే ఇతరుల ముందు చేయవలసిన పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా మళ్ళీ మీ వంతు మీరు వాటిని సకాలంలో మీ పరువు పోకుండా భర్తీ చేయగలుగుతారు. ఇక ఎవరైతే మరి ఏవైనా సరే వ్యసనాల్లో ఉంటే ఆ వ్యసనాల తాలూకు నష్టాలు ఈరోజు కూడా మరి అనుభవంలోకి వస్తాయి కనుక ఆ రకంగా ఉన్న వాళ్ళు కొంత జాగ్రత్త తీసుకోవటం మంచిది. ఇక ఈరోజు వీరు సాధ్యమైనంత వరకు కూడా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి జరుగుతుంది. కొత్త ప్రదేశాలు చూడటం అనేది లేదా కొత్త వ్యక్తుల్ని కలవటం అనేది ఈరోజు అనుభవంలోకి వస్తుంది. మీరు ఎవరి సహాయ సహకారాల కోసం వేచి ఉన్నారో వారి నుంచి మీకు మంచి జరిగే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక దూర ప్రాంతాలు సందర్శించడం సాధ్యమవుతుంది. కొత్తగా పెళ్ళి కావాలి అనుకునే వాళ్ళకి వాటికి సంబంధించిన వాటిలో అభివృద్ధి కూడా కనిపిస్తుంది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. ధనుర్రాశి వారికి ఈరోజు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా దాన్ని మీరు అదృష్టవశాత్తు చాకచక్యంగా పూర్తి చేయగలుగుతారు. ఇతరులతో మీ యొక్క సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. మానసికంగా విశ్రాంతి లేకపోయినప్పటికీ కూడా ఉన్నంతలో ఉత్సాహంగా గడిపేందుకైతే ప్రయత్నిస్తారు. కొత్త వ్యక్తులు మీ ఇంటికి రావటం కానీ లేదా కొత్త వ్యక్తులు పరిచయం అవటం కానీ కొత్త అవకాశాలు వెతుక్కుంటూ రావటం కానీ ఈరోజు సంభవించవచ్చు. ఈరోజు మీరు ఎక్కువగా ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు మీ యొక్క మానసిక ప్రవృత్తి అనేది కొంతవరకు నిలకడగా లేకపోవటం అనేది కనిపిస్తుంది. ప్రేమ వివాహం చేసుకోవాలని ఉవ్విళ్ళూరుతున్న వారు ఎవరైనా ఉంటే కనుక వారు ఈరోజు వారి ప్రయత్నాలు పెద్దల దృష్టికి తీసుకెళ్తే ఎంతో కొంత లాభం ఉంటుంది. ఇక ఇదే రాశిలో పుట్టిన మధుమేహగ్రస్తులు ఎవరైనా ఉంటే ఈరోజు కొంతవరకు నియంత్రణని కోల్పోయే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తోంది. విందు వినోద కాలక్షేపాల్లో పాల్గొంటారు. ఇతరులతో ఉన్నంతలో ఆనందంగా గడపగలుగుతారు. ఈరోజు మీకు ఎక్కువగా అమ్మవారికి సంబంధించిన పూజలు మేలు చేస్తాయి. కుంభరాశి వారు అయితే కనుక ఈరోజు కొత్తగా మీరు ఏదైనా పనులకి శ్రీకారం చుట్టాలంటే దానికి సంబంధించిన ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. మీరు ఏదైనా సరే గృహాలు తీసుకోవాలి, వాటిని వెతికి వద్దాము, వాటికి సంబంధించిన ప్రయత్నాలు చేద్దాము, మొదలెడదాము అనుకుంటే కనుక ఈరోజైతే కనుక మీరు నిరభ్యంతరంగా దానికి శ్రీకారం చుట్టచ్చు. కొత్తగా పెళ్ళి కావాలి అనుకునే వారికి ఈరోజు అనుకూలత అనేది ఎక్కువగానే కనిపిస్తుంది. ఇతరత్ర చెప్పుకోదగిన సమస్యలు అయితే ఈరోజు పెద్దగా కనిపించడం లేదు. ఈరోజు మీకు ఎక్కువగా లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు మేలు చేస్తాయి. మీనరాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు తీసుకునే పనులు ఏమైనప్పటికీ కూడా ఆ పనులన్నింటినీ చాకచక్యంగా పూర్తి చేయగలుగుతారు. వృత్తి ఉద్యోగాల్లో మీ యొక్క ప్రతిభ 10 మందికి తెలుస్తుంది. ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్త అనేది అవసరం. అమ్మగారు నాన్నగారు వారి వల్ల లేదా అటువైపు ఉండే బంధువుల వల్ల కొంత మంచి వార్తలు వినే పరిస్థితులు అయితే కనిపిస్తాయి. ఆత్మీయ మిత్రులను కానీ బంధువులు కానీ కలుసుకుంటారు. ఇక ఈరోజు మీకు ఎక్కువగా వీరభద్రుడికి సంబంధించిన పూజలు మేలు చేస్తాయి.